చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథములో అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధనలు మనము వింటున్న క్రమములు ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క శక్తివంతమైన స్థితి సర్వ సృష్టిపై ఉన్నదని తెలుసుకోగలిగిన విశ్వాసులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి ఏమై ఉన్నది, ఆ శక్తిలో ఉన్నటువంటి అంతరార్థములు ఏ రీతిగా ఉన్నవని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో చీకటి అనే మాట లిఖించబడి ఉన్నది. ఆత్మీయ సత్యమును మనము గ్రహించాలి. ఆ చీకటికి దేవునికి పరిశుద్ధ గ్రంథమునకు విశ్వాసులకు ఉన్న సంబంధాలను కూడా మనము గ్రహించి మన ఆత్మీయతను బలపరుచుకొని దేవునితో భయము భక్తి రెండును కలిగి ఆయనతో జీవించే యోగ్యతను మనము సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనకు కొన్ని సత్యాలను తెలియజేస్తూ ఉన్నారు. డార్క్నెస్ ఇంగ్లీష్ లో అంటారు, హుషేక్ హెబ్రీ భాషలో డార్క్ అనే మాటతో మాట్లాడుతున్నారు. స్కటర్ గ్రీక్ భాషలో డార్క్నెస్ అనే మాటను మాట్లాడుతున్నారు. స్కటర్ అండ్ హుషేక్, డార్క్నెస్, చీకటి, ఈ పదాలతో పరిశుద్ధ గ్రంథములు అనేక పర్యాయములు దేవాతి దేవుడు చీకటిని గురించి ప్రస్తావించినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. చీకటి అనగానే మానవునికి ఒక ఆలోచన ఉన్నది. అది చెడుకు, అపాయమునకు, ఒక నేరమునకు సంబంధించినటువంటి ఆలోచన కలిగి మన జీవితాల్ని ముద్ర వేసుకొని మనము జీవిస్తూ ఉంటామని, మన జీవితాలు మనకే ఒక ఉదాహరణతో ఉన్నవని మనము గ్రహించబద్ధమవుతున్నాం. తద్రీతిగా పరిశుద్ధ గ్రంథములో దానిని ఉపమాన రీతిగా లిఖించారు చీకటిని. అదే రీతిగా రహస్యమును తెలియజేసే స్థితిని గురించి కూడా తెలియజేశారు. గూఢమైన మరియు ఒక పరమ దేవుని యొక్క శిక్షకు సంకేతముగా కూడా అది లిఖించినట్లుగా మనము గ్రహించాలి. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథములు ఈ యొక్క చీకటి అనే పదము ఆయా రీతులుగా ఆయా దినాల్లో ఆ యొక్క స్థితి లిఖించబడినదని మనం గ్రహించాలి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు లిఖించబడినటువంటి కొన్ని సత్యాలను మనము చూచినప్పుడు, మొట్టమొదటిగా చీకటి వెలుగు లేని స్థితిని నియమించునని మనము గ్రహించాలి. చీకటి ప్రబలి ఉన్నది అనగానే ఆ ప్రాంతంలో వెలుగు లేదు. చీకటిని సృష్టించేవాడు దేవుడే, వెలుగును సృష్టించిన వాడు దేవుడే అని మనము గ్రహించాలి. ప్రకృతి ఆయన స్వాధీనంలో ఉన్నదని ప్రతి విశ్వాసి గ్రహించి ఆయనకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను మనం ఇవ్వటానికి మన హృదయములను, మన ఆత్మలను, మన విశ్వాసాన్ని, మన నీతిని బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కారణము ఆయనకు సృష్టి మీద ఆధిపత్యం ఉన్నదనే స్థితిని కూడా మనము గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనము ఆది కాండములో చూసినప్పుడు ఒక సత్యాన్ని తెలుసుకుంటాం. చీకటి వెలుగు లేని స్థితిని తెలియచేయును. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనము.
శూన్యముగాను ఉండెను. చీకటి గాను జలము పైన కమ్మియుండెను. ఈ ఒక 3 మాటలను మీరు గమనించినప్పుడు, ఈ 3 మాటలలో భూమి ఎలాగుందిట? నిరాకారముగా ఉందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. ఆకారము లేనిది భూమి. మనం అందరం భూమిని ఇప్పుడు ఎలాగ పిలుస్తాం? గ్లోబ్ ని ఏ రీతిగా పిలుస్తాం? మనము గుండ్రముగా ఉన్నదని పిలుస్తాం. బైబిల్లో మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు దేవుడు? ఆకారము లేదు. ఆకారము లేని యొక్క భూమిని చూసాం. అదే రీతిగా శూన్యముగాను ఉండెను. అంటే ఏమీ లేదు, శూన్యముగా ఉన్నది, ఆకారము లేదు. అయినా నా దేవుడు ఆ స్థితిని మనకు చూపిస్తున్నాడు. దాని కర్స్, శాపముతో నింపబడి ఆ భూమి ఉన్నదని మీరు గ్రహించాలి. మొట్టమొదటిగా ఈ సృష్టిని సృష్టించక మునుపు అపవాది యొక్క కుతంత్రముల వలన శపింపబడిన భూమిగా ఉన్నదని గ్రహించాలి. ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, మొట్టమొదటిగా ఏ రీతిగా ఈ యొక్క శాపమునకు గురి అయినదో భూమిని గురించి మనం చూస్తాం. ఆ రీతిగా ఇక్కడే తెలియజేస్తున్న మాట, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. ఆ యొక్క చీకటి ఉంది చూశారు, అగాధమైనటువంటి జలముల పాటి నీరు ఎక్కడో అగాధములో ఉంది. ఆ అగాధములో ఉన్న నీటి మీద ఆ చీకటి ఉన్నదని మీరు గ్రహించాలి. చీకటి అగాధములో ఉన్న నీరుపై ఉన్నది అంటున్నాడు. అదే రీతిగా చీకటిని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్న మాట, కమ్మి ఉండెను అనగా నీరు కనపడతలేదు, చీకటి మాత్రమే ఆ యొక్క నీటిని కమ్మి వేసినట్టుగా, ఆ నీరు ఎక్కడో అగాధ జలములపై ఉన్నట్లుగా మనము గ్రహించాలి. ఆ రీతిగా ఉన్న క్రమములు ఏం జరుగుతుందంటే, అక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మన దేవుడు ఆత్మ ఉన్నాడన్న సంగతిని ప్రతి విశ్వాసి గ్రహించాలి. మనము ఆరాధించే దేవుడు ఆత్మ దేవుడు అని మనం గ్రహించాలి. అల్లాడుచుండినంటే అర్థం ఏంటి? అటు ఇటు తిరుగుచుండినని ఇంగ్లీష్ బైబిల్లో రాశాడు. ఆత్మదేవుడు ఆ యొక్క ప్రాంతంలో అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాడని మనం గ్రహించాలి. శపించబడినటువంటి భూమి ఏ రీతిగా అక్కడ ఉన్నదో ఆత్మదేవుడు తెలియజేసిన మాటని మనము చూచి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనము చూచినప్పుడు 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథములు 23వ వచనము చదువుకుంటూ వస్తున్నాం. ఇర్మియా భక్తుడు చెప్పిన మాటని ఈ రీతిగా, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తచ్చు చూడగా అచ్చట వెలుగు లేకపోయిను. కదులుచున్నవి, నరుడొకడును లేకపోయిను, ఎగిరిపోయిడును. నేను చాలా తల్లి. ఆ రీతిగా ఇర్మియా భక్తుడు సృష్టిని సృష్టించకముందు ఉన్న భూమిని ఆత్మవశుడై చూసిన స్థితిని లిఖించాడని మనం చూస్తున్నాం. చీకటి మొట్టమొదటిగా సృష్టి, మనము యోచించినటువంటి సృష్టించక ముందు, మనము సృష్టించక మునుము ఏమున్నదని చెప్తున్నాడు? చీకటి ఉన్నదని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. చీకటి అనగానే అక్కడ వెలుగు లేని స్థితిని మనం చూసామని కూడా గ్రహించాలి. ఆ పిలుప దేవాతి దేవుడు ఆ శపించబడినటువంటి స్థితిని మార్చి ఆయన ఏం చేశారంటే భూమిని సృష్టించారు, నక్షత్రాలను సృష్టించారు, ఆ యొక్క పర్వతములను అన్ని కూడా సృష్టించి మంచిది 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 అని తెలియజేసినట్లుగా ఆదికాండ వచనాల్లో మనం చూస్తాం. ఆత్మవశుడై యోబు భక్తుడు కూడా ఏ రీతిగా చూశాడో మనం చూస్తాం. యోబు భక్తుడు 34వ అధ్యాయము 22వ వచనములో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 34:22లో యోబు భక్తుడు చూసిన ఆత్మవశుడే చూసి, దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు.
రాకముందు చాలా దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను. అంటే చీకటి ఎవరు కోరుకుంటారట? దుష్క్రియలు అనగా దేవునికి విరోధమైన క్రియలు, దేవుని యొక్క ఆజ్ఞానుసారము జీవించినటువంటి వారు, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి వారు చీకటిని కోరుకుంటారు. అందుకని అక్కడ సాతానుడి యొక్క క్రియను బట్టి చీకటి ప్రబలి ఉన్నది. ఆ చీకటి ఏ రీతిగా ఉన్నదంటే భూమిపై నిరాకారంగా ఉన్న భూమి అక్కడ చూస్తున్నాం. తర్వాత దేవుడు భూమిని ఎలాగ సృష్టించాడు అక్కడ చూడండి. ఆది కాండములో దేవుడు సృష్టించినటువంటి ఆ స్థితిని మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. 10వ వచనము, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. భూమి అని పేరు పెట్టెను. ఆయన సముద్రములని పేరు పెట్టెను. మంచిదని దేవుడు చూచెను. మొట్టమొదటిగా ఉన్న చీకటి, సాతానుడు నివసిస్తున్నటువంటి చీకటిని దేవుడు శపించి మనకు వెలుగుమయమైన జీవితాన్ని అనుగ్రహించిన దేవుడని దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. దేవాతి దేవుని యొక్క ప్రేమ అందులో దాగి ఉన్నదని మనము గ్రహించాలి. దేవాతి దేవుడు ఆ యోహాను సువార్తలో రాసిన మాట మనందరం ఎప్పుడు చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుననే మాటకి మొట్టమొదటిగా మనము గ్రహించాల్సిన మాట, సాతానుని మనకు దూరపరిచాడని మీరు గ్రహించాలి. సాతానుని మన జీవన క్రమానికి ఏ రీతిగాను రాకుండా దేవుడి సృష్టిని కూడాను దూరపరిచాడనే సంగతిని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 45వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగ చేయువాడను. ఈ మాటలని అందరూ గ్రహించాలి. విశ్వాసులందరూ మనందరం ఏంటంటే యేసయ్యను చూసి ఆయన కరుణామయుడు, దయామయుడు, ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఏ తప్పులు చేసినా కూడాను ఆయన మనం శిక్షించడని మనం అనుకుంటాం. కానీ సత్యాన్ని బట్టి నా దేవుడు ఆయన పరిపాలన చేస్తాడని ఈ మాటల ద్వారా చూస్తున్నాం. ఆయన ఏమేం చేస్తాడట ఒకసారి చదువురా తల్లి. సృజించువాడను, అంధకారాన్ని ఆయన చేస్తాడట, సమాధానకర్తను కీడును కూడా ఆయనే కలుగు చేస్తాడు, కలుగ చేయువాడను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. రక్షింపబడిన బిడ్డలకు ఇవన్నీ కూడా లేవు. దేవునికి స్తోత్రాలు. రక్షింపబడిన వారికి ఏ విధమైనటువంటి స్థితులు మన జీవితాల మీదకి రావు. కాబట్టి విశ్వాసము, నీతిని మనం కలిగి ఉండి జీవించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి చీకటి వెలుగు లేని స్థితిని కలుగు చేస్తుందని ఆ యొక్క గ్రంథంలో మనం చూచినప్పుడు చీకటికి ఆధారభూతమైనటువంటి యోగ్యకరమైన శక్తి ఏమిటంటే అపవాది యొక్క క్రియలని మనము గ్రహించాలి. అపవాదిని దేవుడు శపించి చీకటిని త్రోలివేశాడని కూడా మనము గ్రహించాలి. అంత దేవుని యొక్క శక్తిని మనము గ్రహించి మనం ఆ రీతిగా జీవించడానికి మనం బలపరచబడిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకున్నటువంటి భక్తి పెంపొందింప చేయాలి. అంత శక్తి గల దేవుని మనం కలిగి ఉన్నామని. రెండవది, రహస్యమునందు దానిని తెలియచేయువారు. రహస్యమందున్న వాటిని తెలియజేసే చీకటి. చీకటిలో ఒకటి ఉంటుంది, అది రహస్యం. అది తెలియజేసే స్థితిని మనం గ్రహిస్తాం. ఎగ్జోడస్ నిర్గమాకాండంలో ఉన్న మాటని ఈ రీతిగా చదువుతున్నాం. 20వ అధ్యాయము 21వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ప్రజలు దూరముగా నిలిచిరి. దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపముగా. అక్కడ మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు ఎక్కడున్నాడంట దేవుడు? దేవాతి దేవుడు నివాసం ఎక్కడుందంటే గాఢాంధకారములో ఉన్నట్టు ఆయనకు చీకటైన ఒకటే, వెలుగైన ఒకటే అనే స్థితిని మనం గ్రహించాలి. ఆయన గాఢాంధకారములో ఉండి
ఆ యొక్క స్థితిలో ఉన్న స్థితిని మోషే భక్తుడు చూశాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ఆ గణాంధకారంలో దేవుడు మాట్లాడిన మాటను ఒకసారి చదువుకుంటాం. ఇలాగూ చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితునని మీరు. ఆకాశం నుంచి మాట్లాడితే దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి వినపడింది. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. నీ దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే, నువ్వు మాట్లాడితే ఎంత దూరం వినపడుతుంది? సైన్స్ ప్రకారము ఒక 10 గజాలు 20 గజాల వరకు నీ వాయిస్ వినపడుతుంది. నా దేవుని వాయిస్ ఎట్లా వినపడుతుందట? ఆకాశంలో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి వినపడిందని ఆత్మదేవుడు తెలియజేసిన మాటని మీరు ఆయన యొక్క శక్తిని గ్రహించాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో రహస్యములో ఉండేవాడు మన దేవుడు. ఆయనను మనం గ్రహించాలి. 2 సమయాలు 22:10 కూడా మరి ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 2 సమయాలు 22:10. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని మీరు చూడండి. అక్కడ ఏ రీతిగా లెక్కించాడు భక్తుడు. మేఘములను వంచి, ఈ దేవుని యొక్క శక్తి ఎలాంటిదట? మేఘములను వంచి రాగల శక్తివంతుడైన దేవుడు, అంత బలవంతుడైన దేవుడు నీ దేవుడు. అటువంటి దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అటువంటి దేవుని నువ్వు ఏ రీతిగా విశ్వాసం ఉంచుతున్నావు అంటే, నువ్వు పిరికివాడువై నీ దేవునికి శక్తి లేదని నువ్వు నిరూపించుకుంటున్నావని దేవుడు ఈ దినాన్ని నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ మాట ఏం చెప్పాడు అక్కడ? ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. ఆయన పాదముల కింద ఉంటుంది చీకటి. అనగా సాతానుడు, బలవంతుడైనటువంటి సాతానుడు, అత్యధికమైన బలమైనటువంటి నా దేవుని యొక్క పాదముల క్రింద ఉంటాడని గ్రహించాలి. తర్వాత వచ్చిన చదురా తల్లి, కెరూబుల మీద ఎగిరి వచ్చును ఆయన, గాలి రెక్కల మీద ఆయన. మీ దేవుని యొక్క శక్తిని మీరు గ్రహించాలి. మీరు ఎల్లవేళలా ఆయన యొక్క బలాన్ని మీ యొక్క శరీరంలోను హృదయంలోను బలపరుచుకునే వారిగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడే ఆ రీతిగా నీవు దేవుని యొక్క శక్తిని ముందు గ్రహించాలి. ఆయన ఎప్పుడు కూడాను ఆ యొక్క పశువుల శాఖలో పుట్టాడనగానే ఆయన మీద మీకు తైలకి స్వభావం ఏర్పడింది లేదు. ఆయన యొక్క శక్తి ఎలాంటిదంటే అద్భుతమైన శక్తి. మేఘములను సైతం వచ్చగల దేవుడు నీ దేవుడు. నీ కోసం మరణించడానికి ఆయన నీతిమంతుడిగా రావాల్సి ఆ స్థితిని నువ్వు చూస్తున్నావు. కానీ ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ఆయన యొక్క పారని నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన మీద భక్తి లేకుండా పోతున్నావు, భయం లేకుండా పోతున్నావు, విశ్వాసాన్ని కోల్పోతున్నావు, అనేక మందికి సాక్షిగా ఉండలేకపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలు సమాజములందరినీ ఇలాగూ దీవించెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ సల్మన్ రాజు జ్ఞానవంతుడు, ప్రజలను దీవించగలిగిన శక్తివంతమైన రాజు. దేవునికి స్తోత్రాలు. రాజు ప్రజలను దీవించాలి కానీ శపించకూడదు. రాజు దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలి. అటువంటి వాడు సల్మన్ వాయిస్. ఆ యొక్క స్థితిని మనం చూసి 11వ వచనం చదువు. అక్కడే 8-11. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆయన యొక్క మహిమను మనము నివసించడానికి శక్తి చాలదు. యాజకులకే శక్తి చాలలేదు, పరిశుద్ధులైన వారికే శక్తి చాలలేదు. అటువంటి మహిమాన్వితమైన శక్తివంతమైన స్థితిని ఇవ్వడానికి నీ దేవుడు, నా దేవుడు భూలోకానికి వచ్చి శిలువ మీద మరణించి ఆయన చేసిన క్రియ ద్వారా
నువ్వు భాగ్యంలోనికి వెళ్ళటానికి యోగ్యతను సంపాదించుకున్నావని, ఆయనపై భక్తిని నువ్వు స్థిరపరచుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరి యొక్క సత్యాన్ని చదువుకున్నాం. కీర్తనాకారుడు ఆయన గ్రహించినటువంటి స్థితిని ఇలా చూస్తున్నాం. 97వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 97:2. హల్లెలూయా. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండను, ఆధారము నడుచుచున్నది, కాల్చి వేయుచుంది. ఆయన మెరుపుల లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కాల్పించు. అందుకనే దావీదు భక్తుడు దేవుని యొక్క శక్తిని ఎరిగివాడు కాబట్టి ప్రతి నిత్యము భయభక్తులతో ఆయన గృహములో, ఆయన యొక్క దేవాలయంలో నివసించాలని, ఆయన మందిరములో ఉండాలని, ఆయన పాదముల యందు ఉండాలని ప్రతి నిత్యము కోరుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన యొక్క శక్తిని ఏ రీతిగా తెలియజేశాడు ఇక్కడ? ఆయన మేఘాంధకారములో ఆయన చుట్టూ ఉంటాయట. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, అంత గొప్ప దేవుడు నీ దేవుడు, అంత గొప్ప దేవుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారము. ఆయన దగ్గర మాత్రము పాపము తప్పుకి ఛాన్సే లేదు. నువ్వు నీతి గలవాడు అయితే, న్యాయవంతుడు అయితే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు. నీ యొక్క కృపను, ఆయన కృపను నీపై ఆశీర్వాదకరంగా మార్చి అద్భుతమైన శక్తివంతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తారని ప్రతి విశ్వాసి గ్రహించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరి యొక్క సత్యాన్ని చదువుతున్నాం. యెషయా భక్తుడు 8వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 8:2. యెషయా నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఉరియాను, యెబెరెక్యాము కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టుదని నాతో చెప్పగా, 22 చదవండి. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహనమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడుదురు. ఎవరు గాఢాంధకారంలో తోలివేయబడేది? పాపము చేసిన వారు, దేవునికి విరోధముగా జీవించిన వారు, దేవుని యొక్క విశ్వాస్యతను కోల్పోయిన వారు, దేవుని మహిమపరచినటువంటి వారు, వీరందరికీ అది తప్పదు అని ఆయన చెప్తున్నాడు. దుస్సహమైన వేదనయు కలిగిను. చాలా టెక్నికల్ తెలుగు వర్డ్ రాశాడు ఇక్కడ. దుస్సహమైన వేద అంటే ఏంటి? సహించడానికి మనకు చేత కాదు, ఇక లేదు, ఓర్చుకుంటాం కానీ చాలా కూడా ఓర్చుకునే స్థితి కూడా ఉండదు అనమాట. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మన యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అని మనము గ్రహించాలి. 3వది, తెలియని స్థితి. ప్రత్యేకించి దేవుని గురించి తెలియని స్థితి కలిగిన స్థితి కూడా అంధకారాన్ని గుర్తు చేస్తుంది. అంధకారం ఎలాగుంటుందంటే దేవుని గురించి తెలియనటువంటి స్థితికి ఉదాహరణగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. యోబు భక్తుడు తెలియజేసిన మాటని ఈ రీతిగా చదువుతున్నాం. 37వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నప్పుడు యోబు భక్తుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. 37:19వ వచనం. అది మాకు తెలుపుము. ఎట్లా? యోబు 37:19. మేము ఆయనతో తెలుపుము, మాకేమియో తోచుకున్నది అనగా, ఒక వ్యక్తికి దేవుని యొక్క వాక్యములో సత్యములో ఎరుగక, దేవుని యొక్క ఆత్మీయతను బలపరచబడక, వారి యొక్క జ్ఞానము ఈ లోకరీతిగా ఉన్నప్పుడు వాటిని చీకటిగా పోలుస్తున్నాడు. ఆ యొక్క చీకటిలో ఉంటే దేవుని యొక్క సత్యయుక్తమైన వాక్యము తెలియకుంటే నువ్వు విశ్వాసం కాదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సామెతలు 2:13వ వచనము తద్రీతిగా లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. 2:13. యథార్థ మార్గములను, అది దేవునికి గురించి తెలియని వారందరూ కూడాను చీకటి మార్గములను ఎన్నుకుంటారట. చీకటి మార్గములను ఎన్నుకుంటారట.
యథార్థవంతులుగా జీవించరు, చీకటి త్రోవలను నడవలని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. యథార్థ మార్గంలో ఉన్న విశ్వాసులు ఒకవేళ దేవుని విడిచిపెడుతున్నారంటే దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఏం చేశారంటే అటు వారు త్రోవలలో నడవలని విడిచిపెట్టెదరు. వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూడండి. అక్కడ కీడు చేయ సంతోషించెదరు, అది మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించెదరు. కాబట్టి అది చీకటి దేని గుర్తు అంటే దేవుని ఎరుగనటువంటి వారికి, దేవుని విడిచిపెట్టిన వారికి చీకటి గుర్తుగా ఉన్నదని మనం గ్రహించాలి. ప్రసంగి 2వ అధ్యాయము 14వ వచనంలో మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 2:14లో ఈ రీతిగా లిఖించబడింది, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. నేను గ్రహించుకుని బుద్ధిహీనుడు ఎక్కడ నడుస్తున్నట్ట? చీకటిలో నడుస్తున్నాడంట. అంటే దేవుని స్థితిని ఎరుగక, దేవుని యొక్క ఆత్మీయతను ఎరుగక, దేవుని యొక్క బలమును ఎరుగక జీవించే వారందరూ బుద్ధిహీనుడికి లెక్కే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అదే రీతిగా 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్న క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ వచనై రాయించినటువంటి మాటలు. సహోదరులారా, ఆ సమయములను గూర్చియు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో తెలియను. నెమ్మదిగా ఉన్నది చెప్పుకొనుచుండగా వచ్చినట్లు అటెస్టించును, తప్పించుకొనలేరు. చీకటిలో ఉన్నవారు కారు. ఇక్కడ వెలుగు సంబంధులను ఉన్నారు. రాత్రి వారము కాము. కావున నిద్రపోక మెళకువగా ఉండి మంతులము కాకుండా. కాబట్టి మనల్ని గురించి క్రొత్త నిబంధన భక్తుడు ఏం చెప్తున్నాడంటే స్పెసిఫికేషన్ ఇస్తున్నాడు. యు ఆర్ నాట్ ది డార్క్, నీవు చీకటివై కాదు, నీవు వెలుగుమయమైన వాడివి. రక్షింపబడిన వారందరూ, యేసు క్రీస్తుని లోకరక్షకుడిగా అంగీకరించిన వారందరూ, నీతియుక్తంగా జీవించిన వారందరూ, ఆత్మీయతలో బలపరచబడిన వారందరూ, వాక్యానుసారం జీవిస్తున్న వారందరూ ఎవరంటున్నాడు? వెలుగు సంబంధులు అంటున్నాడు. దేవుని రాకడను ఎదుర్కొనే శక్తి గల బిడ్డలు అంటున్నాడు. ఆ రీతిగా మన జీవితాల్ని మనకున్నటువంటి యోగ్యతను కలిగి ఉండి మనము దేవునితో జీవించాలని ఆత్మదేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. తద్రీతిగా పరిశుద్ధ గ్రంథములు చీకటిని గురించి ఆ యొక్క భావాల్ని తెలియచేశారు. చీకటి రేపు రాబోతున్నటువంటి రాకడలో కూడా చీకటి రాబోతున్నటువంటి 2వ రాకడలో కూడా నువ్వు చీకటిని చూస్తావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, యోవేలు భక్తుడు 2వ అధ్యాయము 2వ వచనంలో లిఖించిన మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యోవేలు 2:2 హల్లెలూయా. ఆ దినము అంధకారమయముగా ఉండును, గడాంధకారము కమ్మును, అంధకారము కమ్మును, ఆ దినమున కమ్మును. సమూహము పుట్టలేదు, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును అని చెప్తున్నాడు. కాబట్టి అంధకారాన్ని దేవాతి దేవుడు మరలా ఆయన 2వ రాకడలో మనకి మహాగాఢాంధకారం కలిగిందంటే మీరందరూ అప్పుడు అనుకుంటారేమో మనకి లైట్స్ ఉన్నాయి కదా, లైట్స్ వెలిగించుకోవచ్చు అని. మహాగాఢాంధకారము కలుగుతుంది అంటున్నాడు. ఈ సెటిలైట్ సిస్టమ్ అంతా కూడాను మొత్తం వెళ్ళిపోతుంది. నథింగ్ విల్ బి దేర్
ఆ యొక్క చీకటిలో ఉండే స్థితిని మనము చూడబోతున్నాం. అయితే విశ్వాసులైన వారికి మాత్రం అది గాఢాంధకారం కాదు, వెలుగని గ్రహించండి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. యు ఆర్ బీయింగ్ సెపరేటెడ్, యు ఆర్ ఎ యూనిక్ పర్సనాలిటీ బిఫోర్ ద గాడ్ అని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దలమవుతున్నాం. ఆ రీతిగా జెఫన్యా 1:15 కూడా మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనమును మనము చదువుకుంటున్నాం. ఆ దినము ఉగ్రత దినము, కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును చాలు. రేపు మరల మనం చూడబోతున్నటువంటి స్థితిని మనం గ్రహిస్తున్నాం. ఏ చీకటినైతే ఆయన విడుదల చేసి మనకు వెలిగించాడో ఆదిలో, అదే చీకటి నీవు రెండవ రకంలో చూడబోతున్నావు. ఆ చీకటిలో నువ్వు గాఢాంధకారములో ఉండి దేవుని యొక్క క్రియలను చూచి భయభ్రాంతులయ్యే స్థితిలో చూడబోతున్నావు. నీవైతే రక్షింపబడిన వాడివైతే వీటన్నిటిని ఎదుర్కొని యోగ్యతలోనికి నువ్వు ప్రవేశిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. There are 7 cases of darkness. పరిశుద్ధ గ్రంథములో 7 ఉదాహరణలతో కూడిన చీకటికి ఉన్నదని ఈ దినాన్ని మనం కొన్ని చదువుకుంటాం. 7 భాగాలుగా ఆయా ప్రాంతాల్లో దేవాతి దేవుడు చీకటిని క్రియేట్ చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. 7 భాగంలో మనం చూసి క్రియేషన్ ఆఫ్ ద ఎర్త్, ఆ యొక్క భూమిని సృష్టించిన స్థితి మనం ఆదికాండం 1లో చదువుకున్న మాటని యోబు భక్తుడు ఎలా చెప్తున్నాడు చూడండి. 38వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నప్పుడు యోబు భక్తుడు ఆత్మవశుడై ఆయన కనుగొన్న స్థితిని మనం ఈ రీతిగా చూస్తున్నాం. మేఘమును వస్త్రముగాను దేవుడు చెప్తున్న మాట తినండి. నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తిగుండగాను వేసినప్పుడు నీ వింటివా. ఏంటట? అంధకారాన్ని పొత్తిగుండలు ఎక్కడుంటే మీ అందరికీ తెలుసు. అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుని ఆయన ఇవాళ మనకు మీరు కలుక్కోలేకపోతూ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేక జీవిస్తున్నాం మనం. ఆయన పొత్తిగుండలతో అంధకారాన్ని అవతల పడేస్తున్నాడు. సింపుల్ గా చెప్తున్నాడు. అంత స్థితి దేవుని యొక్క క్రియలు అంత పైకి వెళ్తే కూడా చాలా అద్భుతమైన శక్తివంతమైనది. ఆత్మతో ఆయన చూసిన స్థితిని మీరు 30 చదువుకుని ఇంట్లో ఎంత బాగుంటుంది. రెవల్యూషన్ 6:12 కూడా మనం గ్రహిస్తాం. ప్రకటన 6వ అధ్యాయము 12వ వచనములో ఆయన యొక్క శక్తిని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కమ్మడి వలె నలిపాయెను, రక్తవర్ణమాయెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము. ఇవన్నీ రేపు మనం చూడబోతున్నాం. జరిగినవి విన్నాం, మనమైతే వీటిని చూడబోతున్నాం. కాబట్టి మీ దేవుని యొక్క శక్తి ఎలాంటిదో చూడండి. మహా పెద్ద భూకంపం బట్టి భూమి అంతా కూడా కంపించబడిపోతుంది, ఒక ప్రాంతంలో కాదు. ఇప్పుడు రెక్టర్ స్కేలు ఎక్కడైతే అక్కడే భూ కంపిస్తుంది. రేపైతే భూమి మొత్తం కూడా కంపించే స్థితిని మనం చూడబోతున్నాం. శక్తి అలాంటి దేవుని శక్తి మనము గ్రహించాలి. మనం ఏ రీతిగా మన ఆత్మీయతను బలపరచుకోవాలి, మనం విశ్వాసము నీతిలో భద్రతలో ఏ రీతిగా ఉండాలి, మనం బలహీనపడని విశ్వాసంలో ఉండాలని ఆత్మదేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ రీతిగా క్రియేషన్ ఆఫ్ ది ఎర్త్ లో ఈ రీతిగా దేవుని యొక్క చీకటిని గురించి ఆ సందర్భాల్లో లిఖించారని మనం గ్రహిస్తూ వస్తున్నాం. కర్స్ ఆఫ్ డార్క్నెస్, శపించబడిన స్థితిని ఆదికాండంలో 1-2 కూడా మనం చూసాం. అక్కడ ఒక చోట ఆ యొక్క మహాభయంకరమైన స్థితిని ఇప్పుడు చూడబోతున్నాం. మహాభయంకరమైనటువంటి చీకటి అబ్రహాం భక్తుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూస్తాం. చూడండి, జెనిసిస్ 15వ అధ్యాయము 12వ వచనంలో, ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనములో అబ్రహాము యొక్క స్థితిని, భక్తుడిగా ఉన్నప్పుడు స్థితిని మనం రొద్దుకొంకపోయినప్పుడు గాఢ నిద్ర పుట్టెను.
ఏంటంటే అక్కడ ఎట్లా చీకటి గురించి ఏం చెప్తున్నాడు? భయంకరమైన కటిక చీకటి. అబ్రహాము ముందస్తు దేవుడి యొక్క భయంకరమైన చీకటిని ముందుగానే చూశాడు. ఆత్మదేవుడు ఆ రోజున ఆయన మెటమార్ఫిస్ జరగబోతుంది. అబ్రహాంది మారు మనస్సు పొందబోతున్నాడు. దేవుని యొక్క పశ్చాత్తాపంలోకి వస్తున్నాడు. ఆయన పాపములు క్షమించబడబోతున్నాయి అక్కడ. అప్పుడు దేవాతి దేవుడు భయంకరమైనటువంటి కటిక చీకటిని ఆ ప్రాంతంలో తీసుకొని వచ్చినగా చూస్తున్నాం. ఆ పిదప దేవాతి దేవుడి అక్కడ ఆ ప్రాంతంలో నడిచి వెళ్ళినట్టుగా కూడా మనం క్రింద వచనాల్లో చదువుకుంటాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. కర్స్ ఇన్ ఈజిప్ట్, ఈజిప్ట్ దేశంలో ఉన్న శాపాన్ని కూడా చూస్తున్నాం. ఎగ్జోడస్ నిర్గమాకాండము 10:21 ఈ సత్యము లిఖించబడినది. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనము. అందుకు యెహోవా మోషేతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అక్కడ అన్యులైనటువంటి ఫరో రాజు ముందు దేవుని యొక్క శక్తిని చూపిస్తున్నాడు. అన్యుడైనటువంటి ఫరో రాజుకి దేవుని యొక్క శక్తిని ఒక మానవుడైనటువంటి మోషే ద్వారా అక్కడ ప్రభావితమైనటువంటి చీకటిని మనం చూస్తున్నాం. చేతులు ఎత్తగానే ఏం జరిగిందిరా తల్లి? అక్కడ ఆకాశము వైపు గాఢాంధకారము ఆయన దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఫరోకి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఫరోలో ఆ యొక్క మారు మనసు లేదు. ఇప్పుడు కూడా మన విశ్వాసులు కూడా అలాగనే ఉన్నారు. మన విశ్వాసులు కూడా ఫరోలాగానే ఉన్నారు. భయము 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 భయము. ఎందుకు భయము? అంత గొప్ప దేవుడు నీకు సాక్ష్యాలు చెప్తుంటే, అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉంటే ఇక్కడ భయంతోనే ఆ యొక్క జీవితాలను గడుపుతున్నారు. ఆ ఫరో లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. 23వ వచనం చదువు తల్లి. అక్కడ 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, లేవలేకపోయిను. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్తారా? నీవు విశ్వసించినప్పుడు ఆయన లోకరక్షకుడిగా అంగీకరించినప్పుడు నీకు జీవం ఉంటుంది, నివాసంలో వెలుగు ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఆయన తన బిడ్డలను ఎప్పుడు కూడాను మేళ్లనే ఉంచుతాడని మాత్రం మీరు గ్రహించాలి. శత్రువుకి మాత్రమే అటు క్రియలు జరుగుతాయని మనము గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని మనము చదువుకుంటున్నాం. డార్క్నెస్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్. ఇశ్రాయేలీలకు ఈజిప్టీలకు మధ్యన చీకటిని చూస్తున్నాం. ఎగ్జోడస్ 14:20 ఈ సత్యాన్ని చూస్తున్నాం. 14:20 మాట్లాడము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఐగుప్తీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘమున కనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఇశ్రాయేలీయులను శత్రువుకి చీకటి, నీ శత్రువుకి మరణమే, కానీ నీకు జీవమున్నది, నీకు ఆత్మీయతో కూడా వెలుగున్నదని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ దేవుడు నిన్ను సెపరేట్ చేస్తాడు. అది నీ దేవుని యొక్క లక్షణం. ఆయన ఎట్లాంటి వాడంటే ఆయన బిడ్డలను ఆ రీతిగా ఆశీర్వాదకరంగా మారుస్తాడని మనము గ్రహించాలి. ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రం ఏ మాత్రము హాని ఉండదు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చదువురా మాటని. నడుమ ప్రవేశించను. చీకటి కలిగను కానీ సమీపింపలేదు. దేవునికి స్తోత్రాలు. శత్రువుని నీ వైపుకు రాకుండా కూడా చేస్తాడు. ఆయన సృష్టిని వాడుకుంటాడనే సంగతి కూడా మనం గ్రహించలేకపోతున్నాం. చూస్తున్నారు వారు, వాళ్ళకేమో శత్రువు అలాగున్నాడు, వీళ్ళకేమో వెలుగున్నది, వీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. అది నా దేవుని యొక్క క్రియ. ఆయన మన తెలుగు భాషలో మనం అనుకుంటాం ఆయన కుళ్ళిపోతాడంటే వాళ్ళ మనుషులంటే అంతటోడు అంతా ఆయన ప్రేమ మాట్లాడతారు అనమాట ఆయన బిడ్డల మీద.
ఆయన ఎప్పుడు కూడా శత్రువుని మాత్రం మన దరిదాపులు రానివ్వడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. డ్యూటెరోనమీలో కూడా ఒక సత్యాన్ని చూస్తాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడినది. 4వ అధ్యాయము 4వ వచనము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. 4:4. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున్న దేశమున ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి మీరు జనుల దృష్టికి అది మీకు జ్ఞానము అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనము గల జనమని చెప్పుకుందురు. దేవునికి స్తోత్రాలు. నీ జీవితమే ఏమని చెప్పుకుంటారట? జ్ఞానము గల మనుషులను చెప్పుకునే స్థితిలో ఉండాలి. ఆయన నీ కోసము నీ రక్షణార్థము నీ జ్ఞానం ఇవ్వటానికి ఆయన శిలువ మీద మరణించి పునరుత్థానుడై నీకంటే నిత్య జీవాన్ని ఇచ్చాడనే సంగతిని కూడా నువ్వు మర్చిపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 12:19లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. బూరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. జంతువైనను ఆ కొండను తాకిన ఎడల తాళతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనిరు. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును ఇదంతా జరిగింది కదా. ఇదంతా జరగటానికి ముందు ఏం జరిగింది ఒకసారి చూడండి. 18వ వచనం. సృజించి తెలుసుకున్న తగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఎక్కడికి వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తున్నామంట? సియోను కొండకి వెళ్ళబోతున్నాం. వెలుగుమయమైనటువంటి దేవుని స్థితిని చూడబోతున్నటువంటి విశ్వాసులు మనము ఇక్కడో బలహీనమైన స్థితిలో ఉంటున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. 7వది డార్క్నెస్ అండ్ ది క్రూసిఫిక్షన్. దేవాతి దేవుడు సిలువ వేసినప్పుడు కూడా నీవు చీకటిని చూస్తావని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి 27:45 వచనము. మత్తయి 27:45లో ఈ సత్యం లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. నీ దేవుడు ఈ లోకములో నీకు రక్షణార్థమైనటువంటి స్థితిని ఇచ్చిన రోజు కూడా చీకటి కమ్మింది. సృష్టి యావత్తు ఆయన యొక్క జీవాన్ని గురించి ఒక సంకేతంగా చీకటిని ఆ ప్రాంతంలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చీకటి యొక్క ప్రాధాన్యత, దేవుని యొక్క శక్తిని మీరు గ్రహించాలి. చీకటి సాతానుకు సంబంధించినటువంటి మనస్తత్వం గుర్తని కూడా గ్రహించాలి. దేవుని ఎరుగని వారికి ఆ యొక్క స్థితి ఉన్నదని కూడా మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎగ్జోడస్ లో మరి యొక్క సత్యాన్ని చూస్తాం. 20వ అధ్యాయం 21వ వచనం నిర్గమాకాండంలో దేవాతి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చీకటిని గురించి ఏ రీతిగా లెక్కించాడో చూస్తాం. నిర్గమాకాండం 20 ఈ మాటను లిఖించి ఉన్నాడు. 20:21 ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపించు. దేవాతి దేవుడు ఆ చీకటి భయమైనటువంటి స్థితిలో ఉండి ఆయన మోషేకి ఇచ్చిన దర్శనాన్ని మనం చూచినప్పుడు ఆ తరువాత జరగబోతున్న స్థితులన్నీ మీ అందరికీ తెలుసు. దేవాతి దేవుని చెంత ఏ రీతిగా ఆయన జీవించాడో, ఏ రీతిగా ఆయన ఆత్మీయతలో బలపరచబడ్డారో ఆ స్థితిని మనం గ్రహించున్నాం. జరగబోతున్నటువంటి 2వ రాకడలో మనం చూడబోతున్నటువంటి స్థితులు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి. ఐజాక్ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనాన్ని ఈ రీతిగా చూస్తున్నాం. యెషయా 60:19
ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటగా చంద్రుడు ఎగలు ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఏమంటున్నాడు అక్కడ? నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. నీకంటే రక్షింపబడిన వారికి, ఇది గమనించాలి అందరూ, రక్షింపబడిన వారికి నీకు అంటే అక్కడ ఎవరికి, అందరికి అన్యులని వాళ్ళకి ఉండదు. అది ఆ వెలుగు ఉండదని గ్రహించాలి. ఆ తర్వాత వచ్చిన కూడా 20 క్షీణింపడు. వెలుగుగా ఉండెను. దుఃఖ దినములు సమాప్తం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ దినములోకి మనం ఎంటర్ కావాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క సత్యము రెవల్యూషన్ ప్రకటన 21:21, ప్రకటన గ్రంథము 21:21. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమ దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దీపము. దేవునికి స్తోత్ర. ఆ స్థితిని మనం అనుభవించబోతున్నాం. జకరియా 14:7 కూడా. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. జకరియా 14:7. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండెను. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, సమయకాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకు సగము పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగునే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఏంటంట? సర్వలోకమునకు రాజయ్యుండును. దీనికి స్తోత్రాలు ఒకసారి చెప్పండి. అందరూ నేను నా దేవుడు నా మావాడు అంటారే. ఈ మాటలు చదువుకోమని నేను చూడబోతున్నాం. మనం సర్వలోకానికి దేవుడు రాజుగా ఉండబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని ఏలబోతున్నాడు. యెహోవా ఒక్కడే అనియు యెహోవా ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే అనియు. అప్పుడు తెలుస్తుందంట జనాలకి. అందరూ ఏ దేవుడు అంటారే అప్పుడు తెలుస్తుందంట అందరికి. దేవుడు ఒక్కడే రాజు మాట చేసేవాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. రెవల్యూషన్ 22:5 లో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం. రాత్రి ఎన్నడూ ఉండదు. అక్కరలేదు. ప్రకాశించును. వారు యుగములు రాజ్యము చేయరు. కాబట్టి చీకటి గురించి వెలుగుని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని సత్యాలు లిఖించబడి ఉన్నాయి. సత్యాలు చదువుకుందాం. యోహాను భక్తుడు 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను భక్తుడు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. గ్రహింపకుండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు వెలుగించుచున్నది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ అన్నమాట. ఆ వెలుగులో మనం అందరం ఉన్నామని గ్రహించాలి. మీరందరూ కూడాను యేసయ్య అనే నిత్య జీవమైన వెలుగుతో ప్రకాశింపబడి వెలిగించబడిన వారని మీరు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు జాన్ 3:19, యోహాను 3:19. హల్లెలూయా. వెలుగు లోకములోనికి వచ్చెను కానీ శాశ్వతమైనది
నీవు నాయన చూపినా